కళ్యాణ్ పడాల మళ్ళీ మాట మీద గట్టిగా నిలబడ్డాడు. అది రైట్ ఆర్ రాంగ్ అనేది నేను చాలా గట్టిగా మాట్లాడతా. బట్ ఎంతమందికి కళ్యాణ్ తీసుకునే డెసిషన్ రైట్ అనిపించిందో రిగార్డింగ్ దట్ 6th బాక్స్ అండ్ రిగార్డింగ్ దట్ హోల్ టాస్క్ గట్టిగా లైక్ చేసి కామెంట్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ మంచిగా ఎక్స్ప్రెస్ చేయండి. కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయబోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. 70,000 దగ్గరలో ఉన్నాం. దిస్ ఈజ్ రిగార్డింగ్ ప్రోమో 2 చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ప్రోమో 2 చూసిన వాళ్ళకి చెప్పండి కళ్యాణ్ పడాల తీసుకున్న డెసిషన్ రైటా, నాగార్జున చివరికి ఫైనల్గా కంక్లూషన్ ఏమి ఇవ్వబోతున్నాడు, అలాగే రితుకి కోటింగ్ పడింది, సంజనాకి కోటింగ్ పడింది, తనూజ గారికి డబుల్ కోటింగ్ పడింది అంటే అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్రోమో 1 మన మొక్కలకి ఎక్కువ. సో ఓవరాల్గా మన రాంబాబు అలియాస్ సుమన్ శెట్టి దృశ్యం సినిమా చూపించాడు కదా. సో సుమన్ శెట్టికి ఏమైనా కోటింగ్ ఉంటుందా, లేకపోతే అదంతా మనకి అన్ఫోల్డ్ చేసి చూపిస్తారా, ఇవన్నీ మనం సుత్తు లేకుండా 8-9 నిమిషాల్లో మాట్లాడుకుందాం. సో ప్రోమో 2 చూడలేని వాళ్ళు ఫీల్ అవ్వద్దు, డేటా బొక్క పెట్టుకోవద్దు, అందరికీ వైఫై ఉండవు కదా. సో ఈ వీడియోలో అడ్జస్ట్ అయిపోయి మొత్తం అంతా కవర్ చేద్దాం. ఓకే, వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. వీడియోని గట్టిగా లైక్ చేసి చూడండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయబోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అలాగే ఇన్స్టాగ్రామ్ మనది ఉంటుంది మై రివ్యూస్ అఫీషియల్ అని చెప్పి 11,000 చిల్లర విత్ బ్లూటిక్. ఫాలో కొట్టండి, అప్డేట్స్ ఫాస్ట్గా వస్తాయి. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ఫాలో కొట్టేయచ్చు మీరు. ఓకే, అప్డేట్లు, లీక్లు, చెత్త చెదారం అన్ని వ్యూ పాయింట్స్ అన్నీ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మొదలు పెడదాం. ప్రోమోలో అంశాలు వచ్చేసరికి 3 అంశాలు కవర్ చేశారు. ఒకటి రీతు సంచాలక్ విషయం గురించి, అండ్ సంజన గారి నోటుదోల గురించి, మూడోది కళ్యాణ్ ఆట, ఆ జడ్జిమెంటు, ఆ డెసిషన్ కరెక్ట్గా తీసుకున్నాడు లేదా అనే విషయం మీద. సో 1 by 1 మనం స్లోగా వద్దు, మనకి ల్యాగ్ వద్దు, ఫాస్ట్గా మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసరికి రితు చౌదరి సంచాలక్గా ఆ రోజు డిజాస్టర్ అని చెప్పి నేను ఇప్పటికే ఆ మాట మీద నిలబడి ఉంటా. ఆ వీడియోలు అలానే పబ్లిక్ మోడ్లో ఉన్నాయి, ఆ thumbnail అలానే ఉన్నాయి. చూడలేని వాళ్ళకి ఇప్పుడు కూడా వెళ్ళి చూడొచ్చు. అఫ్కోర్స్ ఆ రోజు డిమాండ్ పవన్ మీద ఫేవరిజం ఏమీ చూపించలేదు. దట్ ఈస్ 100% కరెక్ట్, 100% కరెక్ట్. డిమాండ్ పవన్కి ఏమీ ఫేవరిజం చూపించలేదు. బట్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఉంది పాపకి. నాగార్జున గారు చెప్పినట్టు ఆమె మనసులో ఉన్నది బయటికి ఎలా తెలుస్తుంది, మనసులో ఒకటి బయట ఒకటి, ఆ క్లారిటీ ఆఫ్ థాట్ లేదు, ప్రాపర్గా జడ్జిమెంటల్ స్కిల్స్ లేవు. సో మురి మిక్చర్ చేసేసి కాసేపు డిమాండ్ అంటది, కాసేపు నిఖిల్ అంటది, కాసేపు తనూజ అంటది. సంజన గారు అసలు యాక్చువల్గా 13-14 బాల్ పడిపోతే మళ్ళీ ఛాన్స్ ఇస్తుంది, 7 బాల్లే పడితే తర్వాత సంజన గారి మీద అటాక్ చేస్తారు. తర్వాత 190 జరిగాయి. సో ఓవరాల్గా ఎంత కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ అయిందిరా అంటే పూర్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఫ్రమ్ రితుకి ఇది ఫస్ట్ టైం కాదు. సో మామూలుగా మాట్లాడడానికి అయినా అక్కడ నాగమామైన అంత భారీ కోటింగ్ ఏమి ఇవ్వలేదులేండి. బట్ రితు సంచాలకంగా ఫెయిల్ అయిందా లేదా అంటే 100% ఫెయిల్ అయింది. సో ఆమెకు తెలియాలి కాబట్టి ఆయన అది ప్రశ్నించి చెప్పాడు. ఎందుకు అది మాట్లాడాలంటే దానివల్ల ఎఫెక్ట్ అయింది కదా. నేను అదే చెప్పా, ప్రాపర్గా టాస్క్ అయ్యి ఉంటుంటే ఫస్ట్ తనూజ కాకుండా డిమాండ్ పవన్ ఆర్ నిఖిల్ విన్ అయ్యి ఉంటే, లాస్ట్ రౌండ్ సంజన తనూజ వచ్చుంటే, పొరపాటున సంజన గెలిచి ఉంటే, తనూజకి సుమన్ శెట్టికి ఆ బ్లాక్ టాస్క్ పడుంటే, ఆ బ్లాక్స్, అప్పుడు తనూజ గారు ఈ డెసిషన్ సో కరెక్ట్గా ఉండాలి, వంకరగా ఉండకూడదు, ఉండకూడదు, బెండ్ ఉండకూడదు, ఇన్ని మాట్లాడారు కదా. ఆ డెసిషన్ మీద ఉంటారా, లేకపోతే సంజన గారిలాగా ప్రాపర్గా అలైన్ చేసి ఆ డెసిషన్ మీద ఉంటారా అని ఎంత బాగుంది. ఇదంతా రితు వల్ల అయింది, ఇంటెన్షనల్ కాదు, అన్ఇంటెన్షనల్గా. సో ఆ జడ్జిమెంట్ బాలే. సో కోటింగ్ పడింది. నేను ఇప్పుడు కూడా ఆ పాయింట్ మీద నేను స్టాండ్ అయ్యి ఉంటా. రితు వాజ్ ఫెయిల్డ్ యాజ్ ఎ సంచాలక్, పీరియడ్ అంటే ఫుల్ స్టాప్. నెక్స్ట్ సంజన గారు నోటుదోల గురించి మనం మాట్లాడేముంది. ఇది 5వసారో 6వసారో మనకైనా సిగ్గు ఉండాలి, నాగార్జున మాకైనా ఉండాలి. ఏదైనా ఈ నిజాలు చెప్తాం. ఆమె ప్రతిసారి వచ్చి అయితే ఒకటి నాకు తెలుగు రాదు సార్, ఇంగ్లీష్లో వేరే మీనింగ్ ఉంటుంది. లేదు సార్ నేను వేరే మీనింగ్లో అన్నాను, వాళ్ళు వేరేలా అనుకున్నారంటారు. లేదు సార్ నేను ఒకసారి అన్నాను, ఆమె 10 సార్లు అన్నది. ఎండ్ ఆఫ్ ద డే ఆమె అనేది మాత్రం ఆమె ఒప్పుకోవట్లేదు. ఆమె మిస్టేక్ ఆమె తెలుసుకోవట్లేదు. ఆమె ఇంటెన్షనల్గా చేస్తున్నారా అన్ఇంటెన్షనల్గా చేస్తున్నారా పక్కన పెడితే యూసేజ్ ఆఫ్ వర్డ్స్ బాగోట్లేదు. అది గుచ్చుకున్నట్టు ఉంది. కొన్నిసార్లు క్లాస్ ముఖ్యంగా ఆ పదాలు ఎలా ఉందంటే నేను తోపు, ఆమె బయట రిచ్ అయ్యి ఉండొచ్చు, బాసిజం చూపిస్తున్నారేమో, అది వాళ్ళ కంపెనీ, వాళ్ళ ఫర్మ్స్, వాళ్ళ ఇష్టం. ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్, నో జెండర్ డిస్క్రిమినేషన్, ఎవ్రీవన్ ఈజ్ సేమ్, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. అలాంటి దగ్గర ఈమె ఒక్కసారి కాదు మల్టిపుల్ ఇన్స్టెన్స్లో నేను తోపు, నువ్వెవరు, క్లాసు, మాసు, ఆఫ్టర్ ఆల్, అవి బల్బుతో కూడుకునే పదాలు. అవి తప్పది. బయట మీ కంపెనీలోనో మీ దగ్గర మీ ఇంట్లోనో మీరు చూపించుకోండి. బిగ్ బాస్ కొంపలు అవ్వదు. బల్బు అంటే గుర్తొచ్చింది. కొంతమంది తనూజ గారి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అహంకారం ఏంటి అలాంటి పెద్ద భారీ బోర్డు, బ్యాడ్ బోర్డు, బల్బు ఏంటి బ్యాడ్, అది అవేం బూతులు కాదు అధ్యక్ష. అవి తెలుగు వాడుకలో మాట్లాడే భాష. అహంకారం, బలుపు, అడగండి అది బూత అని చెప్పి. బూతులు అంటే అది వేరే లెక్క ఉంటుంది. సో ముందు మీరు డిక్షనరీ చెక్ చేసుకోండి. నేను తనూజని కాదు, ఎవ్వరు ఆడకపోయినా అలానే తిడతా, తెలుగులో పదాల్లో ఉన్నవే తిడతా తప్ప బూతులు కాదు అది. అలాగే అదే కంటెస్టెంట్లు బాగా ఆడితే అక్కడ ఆకాశంలో నించోబెడతా. అది మన స్టైలు. రాగుంటుంది, రస్టిక్గా ఉంటుంది.
తప్పు చేస్తే తోప్ తురుం కంటెస్టెంట్ తనూజ అని ఎవరైనా అని నాకు అనవసరం, కడిగేస్తా. సేమ్ తనూజ బాగా ఆడితే బంగారం అంట. అది ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. బటర్ పోసి ప్రాపర్ వ్యూ పాయింట్ లేక, వ్యూ పాయింట్ చెప్పకుండా తెలివిగా ఇలా నవ్వుతూ చెప్పేసే బ్యాచ్ మంది కాదు. తప్పు ఉంటే ఎంత తోపు కంటెస్టెంట్ అయినా కడిగేస్తాను. అలాగే అండర్ రేటెడ్ కానీ అండర్ డాగ్స్ కానీ ఇంకా ఏమైనా చేస్తే ఇంకా గట్టిగా మాట్లాడతా. అది మన నేచర్, అలా రాగా ఉంటుంది అంతే. బూతులు వేరు తెలుసుకోండి, బూతులు వేరు, అది వేరు. ఆ యాడ్జెక్టివ్స్ తెలుసుకోండి. ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పినా. ఎందుకంటే ఇంకో 28 రోజులు కూడా ఇలానే ఉంటుంది. ఇలానే కాదు, మన రివ్యూస్ అన్నీ ఇలానే ఉంటాయి. రస్టిక్, అదిడే మ్యాటర్. అది సంజన విషయంలో పడింది. ఆమె మారుతారంటే నాకు డౌటే. ఆమె ఇప్పుడు మారుతున్నట్టు మాట్లాడతారు, తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తారు. ఇది ఒక్కసారి కాదు. రితు సంచాలకంగా 2-3 సార్లు ఫెయిల్ అయితే సంజన గారు ఇలాగా బ్యాడ్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్తో 10 సార్లు రిపీట్ చేసి ఉంటారు. సో కష్టం, బట్ చెప్పడం అయితే చెప్పారు. అదే నెక్స్ట్ ఇప్పుడు మన రాంబాబు టాస్క్ దృశ్యం మూవీది. మీకు నా వీడియోస్, నా రివ్యూస్ ఫాలో అయిన వాళ్ళు ఆ రోజు కానీ, తర్వాత మిడ్ నైట్ రివ్యూ కానీ, తర్వాత కానీ నేను మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. నేను లైవ్ చూశాను, మెయిన్ ఎపిసోడ్ చూశాను. అక్కడ ఏమీ లేపలేదు. టెక్నికల్లీ, లాజికల్లీ నేను వినేదాన్ని బట్టి, చూసేదాన్ని బట్టి అంతా డాట్లు కనెక్ట్ చేసుకుంటే ఫస్ట్ సంజన గారు 6th బ్లాక్ పెట్టారు. 6th బ్లాక్ పెట్టి అది ఉన్నది 2-3 నిమిషాలు అయిపోయిన తర్వాత 7th బ్లాక్ పెట్టినప్పుడు అది పడిపోయింది. అప్పుడు మన రాంబాబు ఎలియాస్ సుమన్ శెట్టి 6th బ్లాక్ పెట్టాడు. బట్ మ్యాటర్ ఏమైందంటే సుమన్ శెట్టి మన రాంబాబు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేనే పెట్టాను, 60 బ్లాక్ నేనే పెట్టాను, 60 బ్లాక్ నేనే పెట్టాను అనగానే అందరూ నమ్మేశారు, ఇంక్లూడింగ్ సంచాలక్. అందుకే ప్రోమోలో కూడా సంచాలక్ అదే చెప్తున్నారు. నాకు తెలిసి ఆ పాయింట్ అడ్రస్ చేస్తారో లేదో తెలియదు, కానీ యాక్చువల్గా జరిగింది అయితే 99.99% అదే, అంతే తప్ప అక్కడ ఏమీ అన్యాయం జరగలేదు. ఏమీ కరెక్ట్ ఫుటేజ్ అంటే పాజిటివ్ ఫుటేజ్ కళ్యాణ్కి రావాలని ఏం కట్ చేయలేదు. అక్కడ జరిగింది అదే. వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు బికాజ్ ఆఫ్ రాంబాబు. సో అందుకని చెప్పి మీకు అది యాక్చువల్గా మీకు చూపించింది కూడా రాంగ్దే. ఎందుకో తెలుసా, 6 బ్లాక్ అయిపోయిన తర్వాత 7వ బ్లాక్ వేసిన తర్వాత అది పడిపోద్ది. తర్వాత మనోడు 6వ బ్లాక్ పెడతాడు. ఇది కూడా రాంగే. ఈ ఎడిటింగ్లు కాకుండా డైరెక్ట్గా చూపించుంటే బాగుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ మ్యాటర్ ఏంది, తనూజ ఏమంటది, ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళకి ఇస్తానన్నా సార్ అని అన్నది. సో లాజిక్ సేమ్, ఎవరు ఎక్కువ పెడితే అక్కడే ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్లా కాదు, అక్కడ ఎవరు ఎక్కువ పెడితే ఇద్దరు 6 బ్లాకులు. సో ఈక్వల్ అయినప్పుడు ఏం చూస్తారు, పర్ఫెక్ట్ చూస్తారు. అది ఎల్కేజీ పిల్లలకు కూడా అర్థమవుతుంది, తనూజాకి అర్థం కావట్లేదు. ఎల్కేజీలో పడిగేయాలి ఇప్పుడు అర్జెంటుగా. సో నాగమామ దీని మీద ఏం తీర్పిస్తారో చూడాలి. నాకు తెలిసి నాగమామ కరెక్ట్గా తీర్పిస్తే లైక్ కళ్యాణ్ వాట్ ఎవర్ ద డెసిషన్ కళ్యాణ్ హ్యాస్ టేకెన్ ఈజ్ రైట్ అని. ఇక్కడ కళ్యాణ్ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది. నేను కరెక్టే చేశాను సార్, నేను వాళ్ళ మాట ఎందుకు వింటే నేను కరెక్ట్గా చేశాను, ఎంతమంది ఏం చెప్తే ఏంటి, నేను తీసుకునే డెసిషన్ కరెక్టే అని ఫర్మ్గా నించున్నాడు చూసారా, అది నాకు నచ్చింది. ఒక విన్నర్కి కావాల్సిన క్వాలిటీ ఏందో తెలుసా, కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది. ఎందుకంటే కళ్యాణ్ తీసుకునే డెసిషన్ 1000% రైట్. ఆ 6 బ్లాకుల విషయంలో సరే, ఆ అలైన్మెంట్ విషయంలో సరే, ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ ద ఫైనల్ ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చాడో అది పర్ఫెక్ట్గా రైట్. ఇప్పుడు అదే జడ్జిమెంట్ సుమన్ శెట్టికి ఇస్తే ఊరుకుంటారా? ఇప్పుడు ఇంత హడావిడి చేస్తా అంతెందుకు, తనూజ అంత గోల్ దొప్పుతుంది కదా, తనూజ దివ్య సంజన ప్లేస్లో ఉంటే ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. దొరికాడు వేద్దాం అంతే. వీళ్ళకి నిజంగా న్యాయంగా ధర్మంగా మాట్లాడాలని ఉంటే ముందు టాస్క్లో సంచాలకంగా అన్నిసార్లు ఫెయిల్ అయింది కదా రితు చౌదరి, అప్పుడు ఎందుకు దివ్య మాట్లాడలేదు? ఇదంతా సొల్లు. సుమన్ శెట్టి దగ్గర మంచి బుక్స్లో ఉందాం, సుమన్ శెట్టి ఓట్లు పనికొస్తే సుమన్ అలా అదో బొకాడియా ట్రాక్ లేండి, వదిలేయండి. మళ్ళీ చాలాసార్లు చెప్పాను. ఓవరాల్గా నాకు ఈరోజు ప్రోమోలో నచ్చింది ఏంటంటే 2 బలమైన అంశాల మీద గట్టిగా మాట్లాడకపోయినా అట్లీస్ట్ ఆ పాయింట్ తెచ్చి వీడియోలు ప్లే చేశారు. ఒకటి ఆ ఫోర్సు మ్యాన్ హ్యాండ్లింగ్, అధ్యక్ష ఫోర్సు మ్యాన్ హ్యాండ్లింగ్ డెఫినేషన్ తెలుసుకుంటాను జపాన్స్, ఆ విషయాన్ని ఒకటి అడ్రస్ చేశారు. అలాగే ఈ 6th బ్లాక్ విషయాన్ని కూడా అడ్రస్ చేశారు. అండ్ ఆ గేమ్ గురించి అడ్రస్ చేశారు చూసారా, దండం తర్వాత అట్లీస్ట్ సీజన్ దగ్గరికి వచ్చే ముందు మీకు ఏదో కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి అట్లీస్ట్ జరుగుతున్న తప్పులు మాకు చూపిస్తున్నారు. మీరు గట్టిగా ఫైర్ అవ్వలేదు, మీరు ఎవ్వరు కూడా అట్లీస్ట్ ఇలా కొంచెమైనా మా మొఖాలకి చూపిస్తే ఏదో ఆనందం. అది ఓవరాల్గా మీకు ప్రోమో 2 పైన మీ స్పందన ఏంటి, కళ్యాణ్ స్టాండ్ పైన మీ స్పందన ఏంటి, రితు పైన మీ స్పందన ఏంటి, సంజన పై స్పందన ఏంటి, తనూజ గారిపై మీ స్పందన ఏంటి, నాగమామ పైన మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. ఇంకో ప్రోమో వస్తే మనం రివ్యూ వద్దు, డైరెక్ట్ మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో గట్టిగా కొట్లిప్పుకొని మాట్లాడుకుందాం. सबको नमस्कार, धन्यवाद है।